వ్రతకథా ప్రారంభ. పూర్వము కృతయుగంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మథనాన్ని చేస్తూ ఉన్నారుట. ఆ సమయాన అమృతానికి ముందుగానే అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకూట విషం హాలాహలం పుట్టుకొచ్చిందట. దానిని చూసి భయకంపితులైనటువంటి దేవదానవులు పరమేశ్వరుణ్ణి శరణు వేడారుట. ఆ సమయాన పరమేశ్వరుడు మందహాసముతో చిరునవ్వు నవ్వి ఇప్పుడు నేనేమి చెయ్యను అన్నట్లుగా పార్వతి వైపు చూచాడుట ఆ పరమేశ్వరుడు. ఆ సర్వమంగళ స్వరూపిణి అయినటువంటి పార్వతీదేవి జగన్మాత భర్త చూపులోని ఆంతర్యమేమిటో గ్రహించి దేవతలైన దానవులైన మానవులైన మన భక్తులే కదా, మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనము కాక వేరెవరు రక్షిస్తారు అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడేటువంటి ఆ సర్వమంగళ స్వరూపిణి పార్వతీదేవి తన మాంగళ్య సౌభాగ్యముపై ప్రగాఢ విశ్వాసాన్నుంచి లోక వినాశనానికి కారణభూతమైనటువంటి ఆ భయంకర కాలకూట విషాన్ని తన భర్త మింగేందుకు అనుమతినిచ్చిందట అని మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. అట్టి కరుణాంతరమూర్తి అయినటువంటి పార్వతీదేవి ఆ గౌరీదేవి సర్వమంగళ స్వరూపిణి అయినటువంటి భవానీమాతను కొత్తగా పెళ్ళైనటువంటి స్త్రీలు శ్రావణ మాసం తొలిగా మంగళవారంతో ఈ మంగళ గౌరీ వ్రతాన్ని విధిగా ప్రారంభించి 5 సంవత్సరాల పాటు దీక్షగా ఆచరించాలి. అలా ఈ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై ఆ మంగళ గౌరీ యొక్క కరుణా కటాక్షముతో అనుగ్రహంతో వైధవ్య బాధలు లేకుండగా వారి జీవితాంతం సకల సౌఖ్యములతో గడుపుతారు అని చెప్పబడింది. పార్వతీదేవికి మరో పేరు మంగళగౌరి. శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు మంగళగౌరి అయిన పార్వతీదేవిని ఆచరించాలి. మంగళగౌరి ఎక్కడ ఉంటుందో తెలుసా? పసుపు, కుంకుమ, పూలు, సుగంధాది మంగళ ద్రవ్యాలలోనూ ఆవునేతితో చేసినటువంటి ప్రకాశించే జ్యోతులలో వెలుగై ఉంటుందట. చాలా కాలం క్రితం జయపాలుడు అనేటువంటి మహారాజు మాహిష్మతి అనే నగరాన్ని పరిపాలించేవాడు. భోగభాగ్యాలు ఎన్ని ఉంటేనేం ఆయనకు సంతానం కలగలేదు. ఆ దంపతులకు అదే దిగులు, అనేక కాలాల పాటు దిగులు పడుతూ ఉండేవారు. ఎన్ని నోములు నోచినను ఎన్ని దానాలు చేసినను ఫలితము శూన్యమైందట. చివరికి పరమేశ్వరునికి ఆ మహారాజు దంపతులపై కరుణ కలిగింది. పరమేశ్వరుడు ఓ సన్యాసి రూపంలో జయపాలుడి యొక్క నగరానికి విచ్చేసి అంతఃపుర బయట నిలబడి భవతీ భిక్షాందేహి అని భిక్షం అడుగుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడుట. జయపాలుని భార్య పల్లెల్లో అనేకమైనటువంటి సంభారాలన్నీ కూడా, అంటే సంభారములంటే దానం చేయడానికి వీలుగున్న వస్తువులన్నీ సమకూర్చుకొని భిక్ష వెయ్యడానికి వచ్చేలోపుగా ఆ సన్యాసి వెళ్ళిపోతున్నాడట. ఇలా ప్రతిరోజు జరుగుతూ 3 రోజులు జరిగింది. జరిగినదంతా కూడా తన భర్త అయినటువంటి జయపాలుడికి ఆ యొక్క భార్య వివరించింది. అప్పుడు ఆ మహారాజు గారు చెప్పారు, రేపు ఆ సన్యాసి వచ్చే సమయానికి ముందే నువ్వు సంభారాలన్నీ పల్లెల్లో సిద్ధం చేసుకొని సిద్ధంగా ఉండమన్నాడు. మరుసటి రోజు సన్యాసి రావడం, మహారాణి గారు ముందుగానే పళ్ళెంతో సహా భిక్ష వెయ్యబోయింది సిద్ధంగా ఉండి. ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించకుండగా ప్రతిగా ఒక మాట అన్నారు, సంతానం లేని నీ చేత నేను భిక్ష స్వీకరించను అని పలికేసరికి, అయితే మహాత్మా సంతానాన్ని కలిగే మార్గాన్ని మాకు ఉపదేశించండి అని వేడుకోగా ఆ సన్యాసి రూపంలో ఉన్న పరమేశ్వరుడు, అమ్మా నేను చెప్పబోయేది నీ భర్తకు తెలియచేయు. నీలము రంగు వస్త్రములు ధరించి నీలము రంగు అశ్వాన్ని గుర్రాన్ని అధిరోహించి ఒంటరిగా నీ భర్తను నగరం యొక్క తూర్పు దిక్కుకు వెళ్ళమను. అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వము ఎక్కడ అలసటతో కింద పడిపోతుందో అక్కడ దిగి త్రవ్వమను. ఆ త్రవ్వకం నుండి ఒక స్వర్ణ దేవాలయం, బంగారు దేవాలయం బయటపడుతుంది. ఆ స్వర్ణ దేవాలయంలో ఉండేటువంటి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ సన్యాసి రూపుడైనటువంటి పరమేశ్వరుడు. ఈ విషయమంతా భర్తకు వివరించగా ఆ భర్త ఆ విధంగా చేయసాగారు. నీలాశ్వంలో బయలుదేరి ఎక్కడైతే నీలాశ్వం అరణ్యంలో అలసిపోతుందో అక్కడ త్రవ్వి చూడగా స్వర్ణ దేవాలయం ప్రత్యక్షమైంది. ఆ స్వర్ణ దేవాలయంలో ఉన్న అమ్మవారిని జయపాలుడు పూజించి అర్చించి ప్రార్థించాడు. ఆ జయపాలుని భక్తికి మెచ్చి ఆ యొక్క అమ్మవారు ధనాన్ని ఇస్తాను కోరుకోమనింది. అమ్మవారు, అమ్మా నాకు ధనము వద్దు, సంతానం కావాలి అని జయపాలుడు అమ్మవారిని కోరారు. అప్పుడు ఆ అమ్మవారు, దీర్ఘాయు ఉన్నటువంటి సంతానం కావాలా, వైధవ్యం కల కన్య కావాలా,
అల్పాయుష్కుడు, తక్కువ ఆయుష్ ఉన్నటువంటి సజ్జనుడైన కుమారుడు కావాలా అని కోరుకోమని అడిగింది. అప్పుడు ఆ మహారాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలి అని కోరుకున్నాడు. అప్పుడు ఆ దేవి ఆ రాజును తన పార్శ్వమునందున్నటువంటి గణపతి ఉండడగు వైచి చెంతనే ఉన్న చూత వృక్ష ఫలాన్ని నీ భార్యకివ్వు అని అంతర్ధానమయ్యను అమ్మవారు. జయపాలుడు ఆ వృక్షానికి ఉన్న పండ్లన్నీ కోసేసరికి గణపతికి కోపం వచ్చినది. ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు 16వ ఏట సర్పము బారిన పడి తన కాటుకు మరణిస్తాడు అని శపిస్తాడు. ఆ విధంగా కొన్నాళ్లకు జయపాలుని భార్య కుమారునికి జన్మనిచ్చినది. ఆ కుర్రవాడికి వయసొచ్చినది. వివాహము జరిగితే కుమారుడికి ఆయుష్ ఏమైనా పెరుగుతుందేమో అని భావించి కుమారుడికి వివాహాన్ని చేద్దాము అని భర్తతో అన్నది. కాశీ విశ్వేశ్వరుని దర్శించి వచ్చాక వివాహాన్ని చేద్దామని చెప్పి తన కుమారునితో సహా అతని మేనమామతో కాశీకి ప్రయాణానికి పంపించారు. త్రోవలో వారు ప్రతిష్టానపురము అనే పురానికి చేరుకున్నారు. అక్కడ వారిద్దరూ ఒక సత్రంలోకి ప్రవేశించారు. అక్కడ కొందరు కన్యలు ఆడుకుంటూ ఉన్నారు. వారిలో సుశీల అనే కన్య కూడా ఉంది. మరొక కన్యతో ఈ సుశీల గొడవ పడుతూ ఉండగా అక్కడ ఆ మిగతా పిల్లలందరూ, ఆడపిల్లలందరూ సుశీలని అనరాని మాటలతో, అంటే భర్త లేని సమయంలో అనేటువంటి వైధవ్యంగా, విధవ అనేటువంటి మాటలతో, కోపంతో దుర్భాషలాడుతున్నారు. అప్పుడు ఆ సుశీల వారి మాటలు విని నవ్వుతూ అనింది, మీరు ఆ మాటలు ఎన్ని అన్నను కూడా మా అమ్మగారు ఎప్పుడూ కూడా మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తుంది కాబట్టి మా కుటుంబంలో ఎవ్వరికి వైధవ్యము, విధవా స్త్రీలుగా ఉండరు, ఆ యొక్క స్థితి మాకు కలగదు అని చెప్పారు. ఆ విషయాన్ని ఈ జయపాలుని కుమారుడు తన మేనమామ ఈ విషయాన్నంతా విన్నారు. ఆ మేనమామ గారు ఆలోచించి ఈ సుశీలను తన మేనల్లుడికిచ్చి వివాహం జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళగౌరీదేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు. శివుని మేనమామ ధ్యానములో ఉన్న సుశీల తల్లిదండ్రుల వద్దకు చేరి నీ కూతురికి తగిన భర్త అని ఆ దేవుని వాక్యముగా వారిని నమ్మిస్తాడు. దాంతో ఆ సుశీల తన యొక్క మేనల్లుడి యొక్క వివాహం జరిగిపోతుంది. పెళ్ళైన కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు. మంగళగౌరి దేవి ముత్తైదువు రూపంలో సుశీలకు కలలో కనబడి, నీ భర్త అల్పాయుష్కుడు, ఈ రాత్రితో అతని ఆయువు చెల్లినది, ఈ దోషమునకు మార్గము చెబుతాను విను అని ఈ విధంగా చెప్పసాగింది. కొద్దిసేపట్లో ఒక కృష్ణ సర్పము, అంటే నల్లటి సర్పము నీ భర్తను కరవడానికి, కాటు వేయడానికి వస్తుంది. వెంటనే నీవు నిండా పాలు ఉన్నటువంటి ఒక కుండను దాని ముందు ఉంచు. అప్పుడు ఆ పాము ఆ ఘటంలోకి, ఆ కుండలోకి ప్రవేశిస్తుంది. ప్రవేశించాక వస్త్రముతో ఆ కుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయనమివ్వు, దాంతో నీ భర్తకు ఆ యొక్క ప్రాణగండం తప్పుతుంది అని అంతర్ధానమవుతుంది ఆ యొక్క జగన్మాత. వెంటనే ఆ స్వప్నం నుంచి ఉలిక్కిపడి ఆ సుశీల మేల్కొనగా తన భర్త ఎదుట ఒక సర్పం కనిపించినది. సుశీల ధైర్యము వీడక నిద్రించుచున్న తన భర్త తొడ మీదకెక్కి అటక మీద ఉన్న కుండను దింపి ఆ సర్పాన్ని కుండలో బంధించి వస్త్రముతో మూటగట్టి నిద్రించెను. తెల్లవారక మునుపే ఆ దత్తుని యొక్క మేనమామ అతనిని మేల్కొలిపి కాశీకి తీసుకుపోయాను. సుశీల లేచి తన భర్త కనబడటలేదని విషయమును తన తల్లిదండ్రులకు చెప్పాను. సర్పమును ఉంచిన కుండను తల్లి తెలిచి చూడగా అందులో ముత్యాలహారము కనిపించెను. అటుపిమ్మట సుశీల తన తల్లిదండ్రులకు తనకు మారు వివాహం జరప ప్రయత్నము చేయగా తను తిరస్కరించినది. తన భర్త కోసం వేచి చూస్తూ మంగళగౌరీ వ్రతము చేయుటకు బాటసారులకు అన్నదానము చేయుచు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించుచు తాంబూలాది బహుమతులు ఇవ్వసాగెను ఆ సుశీల. మరుసటి సంవత్సరం కాశీ దర్శనం ముగించుకొని తన మేనమామతో కలిసి ఆ యొక్క శివుడు తిరిగి వచ్చుచు సుశీలయుండు నగరానికి వచ్చి బస చేసెను. ఆ రాత్రి అతడి స్వప్నమందు మంగళగౌరీదేవి యమభటులతో యుద్ధము చేసి ఓడించినట్టుగా తనకు స్వప్నం కలిగెను. ఆ స్వప్నమును తన మేనమామకు తెలుపగా మంగళగౌరీ మహిమచే నీకు అపమృత్యు దోషము, అంటే ప్రాణాపాయ గండము తొలగిపోయినది అని గ్రహించి తిని అని చెప్పెను. మరుసటి దినమున అక్కడి నుండి సత్రమునందు జరుగు అన్నదానములో ఆ శివుణ్ణి చూచినటువంటి సుశీల తన భర్తను గుర్తుబట్టి తన భర్త ఇతనేనని తల్లిదండ్రులకు తెలిపి తన భర్త విడిచినటువంటి అంగుళీయకమును చూపెను. వాళ్ళ యొక్క అల్లుడు గారిని గుర్తుపట్టి మర్యాదలు చేసి
ఆ సారెతో సహా సుశీలకు అప్పగింతలు తెలిపి ఆ యొక్క అల్లుడితో తన సుశీలని తన కుమార్తెను అత్తవారింటికి పంపెను. ఈ విధంగా పుట్టింట శ్రావణ మంగళవారపు వ్రతమాచరించి అత్తవారింట అడుగుపెట్టిన సుశీలకు తన అత్తమామలు అంధులుగా అంటే కళ్ళు లేనివారుగా ఉండుట చూచి తనతో ఈ మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి తెచ్చిన కాటుకను వారి కన్నులకు పెట్టగా వారికి దృష్టి దోషము తొలగి దృష్టి వచ్చెను. మంగళగౌరీ మహిమ వల్ల ఇదంతా జరిగినదని గ్రహించిన సుశీల ఆ యొక్క దంపతులిద్దరూ కూడా జీవించి ఉన్నంతకాలం కూడా ఈ శ్రావణ మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించుచు సుఖముగా గడిపిరి. సుశీల వంటి పతివ్రత వల్ల ఆ యొక్క శివుడి యొక్క ప్రాణగండం తొలగి ప్రాణాలు నిలిచనని గ్రహించిన వారి బంధుమిత్రాదులందరూ కూడా ఈ యొక్క మంగళగౌరీ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించుచు ఇహమునందు పరమ సుఖ సౌఖ్యములు భోగభాగ్యములు పొంది అంత్యమున మోక్ష ప్రాప్తి పొందెను. ఇది వ్రతకథా సమాప్త.